ఈరోజు నేను చూపించే పొడి శనగపప్పుల పొడి అంటారు, పుట్నాల పొడి అంటారు, పల్లీల పొడి అంటారు. మా సైడ్ అయితే శనగపప్పుల పొడి అంటారు. మరి మీ సైడ్ ఏమంటారో నాకు తెలియదండి. శనగపప్పులు బాగా వేపేసుకొని చల్లారే వరకు పక్కన పెట్టేసుకోండి. అదే ప్యాన్లో ఎండుమిర్చి మంచిగా రోస్ట్ చేసుకోండి, అంటే మంచిగా వేపుకోండి. చూడండి, పప్పుకి పట్టు విడిగా అయిపోతే బాగా చల్లారిపోయినట్లు. అట్లా కొన్ని పప్పులకి తీసేసుకోండి. అన్ని పప్పులకి తీసుకున్నా బాగుంటుంది. నేనైతే కొన్ని తీసాను. మిక్సీ జార్లో మనం వేయించుకున్న పప్పులు, ఎండుమిరపకాయలు, కొన్ని వెల్లుల్లిపాయలు, కొంచెం సాల్ట్ అయినా కల్లుప్పు అయినా యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకొని పొడి బాగా చల్లారిపోయాక ఒక డబ్బాలో పెట్టేసుకోండి. ఇడ్లీలోకి, దోశలోకి పైన చల్లుకుంటే కూడా సూపర్ ఉంటుంది.